మే 13న జరిగే లోక్సభ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి 30 మంది అభ్యర్థుల 56 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా 5 అభ్యర్థులు పరిశీలనలో తిరస్కరణకు గురయ్యారని, 2 అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకోగా బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారని కలెక్టర్ చెప్పారు. ఎన్నికలను ప్రభావితం చేసే నగదు, మద్యం, బంగారు కానుకలను పంపిణీ చేసి ఓటర్ను ప్రభావితం చేయకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా పర్యవేక్షిస్తుంది ఆయన వెల్లడించారు. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ కోసం జిల్లా యంత్రాంగం తరఫున మనం సిద్ధం ఉన్నాము. అన్ని రంగంలో ఇప్పుడు ఇంతకుముందు కూడా మీ అందరితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మనం డీటెయిల్డ్ గా ప్రతి అంశం పైన చెప్పడం జరిగింది. అషోర్ మినిమం ఫెసిలిటీస్ పైన మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈసారి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఏదైతే ఫెసిలిటీస్ ఈసీఐ క్రమంగా ఉండాలి ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం కూడా ఇక్కడ ప్లానింగ్ ఏర్పాటు చేశాము. దానికి ఇంప్లిమెంటేషన్ కూడా పకడ్బందీగా జరుగుతుంది. ఈ క్రమంలో మన జనరల్ అబ్జర్వర్ గారు కూడా రెగ్యులర్ గా పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తూ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఏదైనా సలహాలు సూచనలు ఉంటే దాని క్రమంగా మేము కూడా ఫాలో అయ్యి ఈ పోలింగ్ స్టేషన్స్ కి 100% ఎట్లా ఉండాలని మనం అదే విధంగా ఫాలో అవుతున్నాము. దీంతో పాటు మనము వెబ్కాస్టింగ్ కూడా పోలింగ్ స్టేషన్స్ కి చేస్తున్నాము. సో ప్రతి వీలున్నంత వరకు మనం ఈ వెబ్కాస్టింగ్స్ కూడా చేయబోతున్నాము. దాంతో పాటు ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ కోసం